హాయ్! అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటినుంచో మొక్కుబడి అనమాట. ఇలా పండక్కి స్వామికి పూలు ఇస్తారనమాట. ఒక 2 కేజీలు అలా తెచ్చి ప్రతి సంవత్సరము కట్టి ఇలా డెకరేషన్ చేసి స్వామికి పాగా అంటారు. పండగ రోజు తీసుకొని డెకరేషన్ చేసుకొని ఇలా తీసుకొని వెళ్తారనమాట అందరూ. మా తాత వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ పిల్లలు మనవాళ్ళు చాలా ఫ్యామిలీ అనమాట. పెద్ద ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తారు. ఇలా ఫస్ట్ పండగ రోజు చేస్తారనమాట. అందరూ చక్కెర పువ్వులు తీసుకొని వెళ్ళి మామూలు పక్కీర్లు అంటారు కదా, అలా పక్కీర్ దండ వేసుకొని వస్తారు. మామూలుగా పండగ 3 రోజులు చేస్తారు. పక్కీర్ల రోజు ఒకరోజు, పానకాలు, మళ్ళీ జైల్జీ అంటారు కదా, అలా ఫస్ట్ రోజు పక్కీర్ల రోజు చేస్తారు ఇలాగ అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎప్పుడో మేము పుట్టక ముందు ఎప్పుడో మొక్కుబడి అనమాట. మొక్కుకొని ఇలా ప్రతి సంవత్సరము చేస్తారు. అందరూ కలిసి బాగా వెళ్తారు, అందరూ ఫ్యామిలీ మొత్తం. పానకాల రోజు రెండో రోజు చేస్తారనమాట. మామూలు దేవుళ్ళని ఎత్తుకునే వాళ్ళందరూ చనిపోయింటారు కదా, సమాధులు కట్టించి అక్కడికి వాళ్ళ బంధువులు, వాళ్ళ రిలేటివ్స్, మన వాళ్ళు, కొడుకుళ్ళు అందరం పోతామన్నమాట. అక్కడ మా తాత సమాధి ఉంది. మా అల్లుడికి మొహరం పండుగలో 3 months కంప్లీట్ అయ్యాయి అనమాట. అందుకని ఇలా పీర్ల స్వామి లాగా డెకరేషన్ చేసాము. 3rd month మధ్యాహ్నం స్టార్ట్ చేసి మొత్తం అన్ని ఫ్లవర్స్ అన్నీ డెకరేషన్ చేసాక మా అల్లుడు నిద్రపోయాడు. ఇంకా నైట్ అయిపోయింది. అయినా ఇంకా పడుకొని లేచాడు కాబట్టి బాగా ఫ్రీగా ఆడుకుంటూ తీర్చుకున్నాడు, ఏం ఏడ్చలేదు. ఒకవేళ పడుకోలేదంటే చిన్నపిల్లలు ఫోటోలు తీర్చుకోరు, ఊరినే ఏడుస్తారు. పండగ లాస్ట్ రోజు ఇలా గెటప్స్ వేసుకొని ఎంజాయ్ చేస్తారు మా బ్రదర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, చాలా ఊరందరూ బాగా హ్యాపీగా ఉంటారు, అంత బాయ్స్. అడగల కదా ఏం ప్రాబ్లం అని అడుగు. కాదు డాక్టర్లు ఏడన్నా ఒక్కకి వేసుకుంటారా? బాలింతకు పూలు పెడతారా ఎవరన్నా? ఇయ్యప్ప కొడుకా? దారం కంటేండి, దారం ఏమంత తెలుగున్నాడు. ಹೆಂಗಂತ ಗಬ್ಬಲಿ ಹಾಕ್ತಾರಪ್ಪ, ಹಂಗಂತ ಗಬ್ಬ ಎಸ್ಕೊಸ್ಕಪ್ಪ. ಹೌದಾ?